రుతూరి శ్రీరామచంద్రమూర్తి తీపర్ బాబా గారు 1996లో కలిసే ఉన్నాయి ఫస్ట్ సారి. ఆ రోజుల్లో కాలువ పక్కనే కాకలు ఉండేవారు. అక్కడ రోజు సాయంత్రం మాకు వెళ్ళాము. వెళ్తే ఆయన కాలువ ఒడ్డుని కూర్చున్నాం అందరం వెళ్ళి. బాబా గారు కింద కూర్చున్నారు, మేము కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఈ లోపల ఒక కుర్రాడు వచ్చి పుట్టపర్తి సాయి అలాగా ఇలాగా అలా చేసేస్తున్నాడు ఇలా చేసేస్తున్నాడు అని అన్నాడు. కుర్రాడు బాబా ఏవో పుట్టపర్తి సాయి అని విమర్శించడం వాళ్ళు. అప్పుడు బాబా గారు అన్నారు, ఇంతకమ్మా మనం ఒకరి గురించి విమర్శించే అంత దూరం కాదు కదా, ఏదో ఆయన ఏదో సేవ చేస్తున్నారు, దానికి నీకు నచ్చింది బాగుందని చెప్పు, లేదనుకో తలకు ఉంచి నిలుపు, అంతే తప్ప ఎప్పుడు ఎవరిని విమర్శించుకో, అది మళ్ళీ నీకే తిరిగి వస్తుంది. ఎప్పుడైనా మనం ఎవరినైనా విమర్శింస్తే అది మనకి తిరిగి మనకే వస్తుంది. అది చేత వద్దు ఆ పని చేయకం. ఇప్పుడు నీకు నచ్చితే నవ్వి చాలా బాగుందని, లేదనుకో తలకు ఉంచి నిలిపో అని చెప్తారు. అది ఫస్ట్ అనుభవం. ఆయన చెప్పిన మంచి విషయం అదే. ఆ రోజునే ఫస్ట్ రోజునే సరే మేము బయలుదేరుతున్నాం అన్నాను. అమ్మా రాము నాకు వచ్చేది టీ కప్పులు తెచ్చిపెట్టు అడిగినాడు. సరే అని మళ్ళీ వెళ్ళినప్పుడు టీ కప్పులు ఎక్కి సరే మళ్ళా కూర్చున్నాం. కాసేపు అయ్యాక మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు నాకు చిన్న కోడి పిల్లలు కావాలి అయ్యా అక్కడైనా. సరే అయితే అని మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ పెట్టుకెళ్ళాను. ఆ రకం అనుభవం మాకు ఆయనతో అనుబంధం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా అమలాపురం టూర్. ఇంక రోజు ఆయన ఉన్నంతసేపు అక్కడ అమలాపురం ఉంటే అమలాపురం వెళ్ళిపోయేవాడు. సాయంత్రం 5ంటికి మా బ్యాచ్ 6. బుల్లిబాబు గారు, కృష్ణమూర్తి మాస్టర్, శేషబాబు గారు, కృష్ణమోహన్ గారు, రామచంద్రం, ఈయన 6 3 బళ్ళ మీద వెళ్ళిపోయేవాడు. రోజు వెళ్ళిపోతాం. ఆయన దగ్గరికి వెళ్తే ఒక రోజు నేను కొత్తలంగ బాబా గారి దగ్గరికి వెళ్ళి ఒక నిద్ర చేద్దాం నడవండి అనేవారు. మనకి ఏమన్నా తలపోట్లు ఉంటే ఆయనే చేయాలి మనకి అని చెప్పేవారు. ఆయన దగ్గర తీసుకెళ్ళేవారు. ఆయనతో పాటు మేము అక్కడ నైట్ కాలక్షేపం చేసి తెల్లారగట్లు వేసి వచ్చేవాడు. ఆ రకంగా చాలా దగ్గర తీసుకున్నారు. అప్పటి నుంచి అలాగా ఆ రోజు ఆయనతో అనుబంధం పెరిగిపోయింది. ఒకరోజు వెళ్తా నేను ఒక హైదరాబాద్లో ఒక 20 ఎకరాలు పొలం కొన్నాను. అది మనకి ఆర్థికంగా ఇబ్బంది, అమ్మేయాలని పెడితే అవ్వట్లేదు. బాబా గారి దగ్గరికి బయలుదేరి వెళ్తే దారిలో అనుకున్నాం, బాబా గారు ఏంటి బాబాను గురువులు అంటే తిరుగుతున్నాం, ఏ పని చేయట్లేదు మనకి గురువులు అని ఇంకొంటే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక కూర్చున్నాం. బాబా గారు వచ్చి కూర్చున్నాం. రాగానే ఎవరు కూర్చోగానే విషయం ఏమన్నారంటే, కొంతమంది బాధపడుతున్నారు, గురువుల దగ్గరికి వెళ్తున్నాం కానీ ఏ పని చేయట్లేదు మనకని బాధపడుతున్నారు. జగద్గురు ఉన్నాడు పైన, ఆయనకి అప్లికేషన్ పెడతాం మేము, ఆయన శాంక్షన్ చేయాలి, అప్పుడు మీకు పని అవ్వాలి. మేము పెడతాం, మీరు మాకు వినవిస్తే మేము ఆయనకి పెడతాం, ఆయన ఆశీస్సులు ఇవ్వాలి, అప్పుడు మనకి పని అవుతుందని ఆయన చెప్పారు. అయితే నేను ఇంటికి వచ్చేసాక పొద్దున్నే ఫోన్ వచ్చింది, స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు అన్న రేటుకి ఖాయం, మీరు వచ్చి రెడీ అంటే రిజిస్ట్రేషన్ చేసేస్తారు, డబ్బులు ఇచ్చి చేంజ్ చేసుకుంటారని ఫోన్ వచ్చింది. అప్పుడు మాకు పాస్బుక్లు రాలేదు. సరే వెళ్ళాం, అడ్వాన్స్ 10 లక్షలు ఇచ్చాడని అగ్రిమెంట్ రాసేసి వచ్చాను. 6 నెలలు ఎట్టేసిందండి అనమాట అన్ని రైలు. ఆయన డబ్బు అంతా బ్యాంకులో వేసేసారు. మేము పని అంతలాగా అయిందండి. బాబా గారు ఆశీస్సులు అంటే ఉదాహరణ ఎలాగ జరిగింది మనకి అంతాకి చెప్పాను అన్నమాట అంతా. అలాగే ఒకసారి మా అన్నయ్య గారి అమ్మాయికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పి స్కానింగ్ అది స్కానింగ్ చేయితే కిడ్నీ రాళ్ళు ఉన్నాయని తేలిందండి. రేపు మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేసి ఆపరేషన్ చేసేలా. మా ఊరు కంగారు పడుతుంటే బాబా గారికి ఫోన్ చేసి ఇలా ఉందని మా అన్నయ్య గారి అమ్మాయికి మా ఊరేమో కంగారు పడిపోతున్నాడు ఆపరేషన్ అంటే. సరే జగద్గురుని ప్రార్థన చేద్దాం, మీరు కూడా చెయ్యండి అన్నారు. సరే అని పొద్దున్న అలా టెస్టింగ్ తీసుకెళ్ళాం. ఏమీ లేదు, బిల్ రిపోర్ట్ వచ్చి డాక్టర్ గారు ఎవరండి వెంకటాద్రి గారు ఆశ్చర్యపోయారు.
ఏంటి రాత్రి అలాగా తేడా వచ్చేసింది, ఇది ఆశ్చర్యం ఉంది. ఏదోలండి మా అదృష్టం ఉండదు అని ఏదో చెప్పేసి వచ్చేసి. అలాంటి ఇది చాలా మెకిల్స్ ఆయన చేసినవి చాలా ఉన్నాయి. ఉదయగిరి కొండల్లో 12 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు చేశారండి. వేదూరు ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలో వరం అని అడిగారు. నాకేమొద్దు, నా దగ్గరికి వచ్చి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వంటే నేను ఆరోగ్యాన్ని ఇవ్వాలి, సంపూర్ణ ఆరోగ్యం చేయాలి, వచ్చిన అన్నీ వరం అడిగారండి. సరే ఇచ్చానన్నారు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా వాటర్ మంత్రించి ఇస్తారండి. బాగా ఎక్కువ ఇబ్బంది ఉందనుకోండి మనకి, కొబ్బరి నూనె మంత్రించి ఇస్తారు, రాసుకోమంటాం, అయిపోతే రాసుకోమంటారు, ఈ వాటర్ తాగమంటారు. చాలా ఎఫెక్టివ్గా పనిచేద్దాం. అయితే ఏదైనా సరే అండి, ఒక మందు వేసుకున్న డాక్టర్ మీద మన సంపూర్ణ విశ్వాసం ఉంచితేనే ఆ మందు పనిచేస్తుంది, ఆ డాక్టర్ చేసిన శ్రమ ఫలించుతుంది. అలాగే ఒక గురువు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మనం వాడితే అండి అది ఆయన ఏం చేసినా తగ్గుతుంది. అలాగే దీనికి ఉదాహరణ మాకు కోల డాక్టర్ గారు సినిమాకి వెళ్ళారండి. ఆయన వెనకాల వాళ్ళు అమ్మాయికి కొట్టిని పుచ్చేస్తుంది విపరీతంగా, నాకు అర్జెంటుగా బిల్లు వేయాలండి. సినిమా హాల్లో బిల్లు ఎక్కడ వస్తుంది? డాక్టర్ గారు బట్టన్ పీకండి, అమ్మ ట్యాబ్లెట్ ఇస్తున్నాను, ఇది గట్టిగా ఉంటుంది, నేను అలాగా అటు ఇటు తిప్పుతా ఉంటే నెమ్మదిగా స్లోగా కరిగి వెళ్తే తగ్గిపోతుంది అని చెప్పారు. వేసుకుంది, కాసేపు సప్లై ఇచ్చింది, తగ్గిపోయింది. విశ్వాసం అంటే అదే అండి. దానికి ఉదాహరణ చెప్పేవారు. అది బయటకు వచ్చాక చూస్తే ఏముండదండి, బాబు ఏంటిది కొత్త తగ్గిపోయింది నాకన్న ఆలోచనలోకి వెళ్తుందండి మన మైండ్. అలాగా ఒక్కొక్క అనుభవానికి ఒక్కో రకం ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పానమ్మా. అలాగే బాబా గారు కలింగపట్నాన ఉన్నప్పుడు ఒక మత్స్యకారుడు, రోజు వెళ్తున్నానండి, ఏం పడతలేదండి, పిల్లలకి భోజనం లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నామని చాలా బాధపడ్డారండి. పెడితే బాధపడకమ్మా, కొన్ని నూకలు తెచ్చుకో, నేను మంత్రించి ఇస్తాను అని చెప్పి తెచ్చుకోమని మంత్రించి ఇచ్చారు. చల్లాడు. 6 అడుగులు చేప పడిందండి. 6 అడుగులు 8 అడుగులు పడింది. అసలు ఆ చేప అంటే లాక్కొచ్చాడండి తాడు. ఏమన్నా బాబా గారు మీకు ఇవ్వాలండి, ఇది నేను ఫస్ట్ పడింది మీకన్నీ తెచ్చానండి, ఇది మీరు తీసుకోవాలని అన్నీ వచ్చేసి గొడవ అంటండి. బాబా గారు అన్నారండి, అమ్మ పిల్లలకి భోజనం లేదు, ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి నీకు ఇచ్చాం, అది నువ్వు వినియోగించుకో అంతే, నువ్వు శుభ్రంగా అమ్ముకుని అంత పిల్లలకి అన్నం పెట్టు, భోజనం పెట్టు. ఇంకా అక్కడి నుంచి అండి ఇతనికి ఎప్పుడు వేటకి వెళ్ళినా అసలు చేపల్లో మంచి క్వాలిటీ చేప ఉంటుందండి, బాగా రేట్ ఎక్కువ ఉండదు, అయ్యే పడి అంటండి ఇతనికి, ఎవరికి పడి కాడ. బాబా గారి అనుగ్రహం ఎంత ఉందో చూడండి. అలా ఆయన అనుగ్రహం అంటే అదేండి, అది ఒక ఉదాహరణ అన్నమాట. నేను కేరళ చేపకి వెళ్ళాను చెప్పకుండా బాబా గారు సీతమ్మని అడిగారంట, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పంపించావు రాము గారిని? చేపకి వెళ్ళి, నాకు చెప్పకుండా ఎందుకు పంపించావు, ఏమవుతే ఏం చేయాలని బెదిరించారేమో. మరి ఇదేంటండి మీరు ఉండగా మాకు భయం ఏంటండి, మీరు ఉన్నారు కదా మీరు చూసుకుంటారన్న ధైర్యం అంతే. మనం అలాగా మేము అవదలే చెప్పలేదు. ఆయన కూడా ఏం చెప్పుకోరండి, గురువు ఎప్పుడైతే శిష్యుని పరిపూర్ణంగా దగ్గరికి తీసుకుంటే గురువు నువ్వు వదిలేసినా గురువు నిన్ను వదలడు, కుక్కకన్నా విశ్వాసంగా నీ కూడా పడి ఉంటాడు, నిన్ను చూసుకుంటా ఉంటాడు, కాపలా కాసుకుంటా అని చెప్పేవారు. అందులో సద్గురువుల్లో 3 రకాలు ఉంటాయండి. 3 రకాలు. ఒక రకం ఏమండి, కోతి ఉంటుంది కదా, కోతి ఏం చేస్తుందండి, పిల్లల్ని పెడుతుందండి. పిల్లల్ని అది పిల్ల పట్టుకుంటేనే తీసుకెళ్తాను, ఉతుకుతుంది, చెట్ల మీద అటు ఇటు ఉతుకుతుంది కదండి. పిల్ల పట్టుకోకపోతే పడిపోయిన పట్టించుకోదు. అది ఒక గురువు లక్షణం అండి. అలాగే 2వ రకం అంటే పిల్లి అండి. పిల్లి 7 ఇళ్ళు తిప్పుతుందండి, వీడు ఓపికగా తిరగవలసిందే గురువుగారు కూడా. అది ఒక రకం గురువు లక్షణం అండి. ఇంకొక అవధూత లక్షణాలు. ఇంకో లక్షణం ఏంటంటే తాబేలు ఉందండి, తాబేలు గుడ్డు పెట్టేస్తుందండి, గుడ్డు పెట్టేసి అందరికి దూరంగా వెళ్ళిపోయి తీక్షణంగా గుడ్డానికి చూస్తుందండి, ఇది పిల్ల అయిపోతుంది. మన బాబా గారు ఆ కోవకు చెందిన గురువు గారు అభిద్ బాబా గారు. అది ఆ రకంగా ఒక రోజుని బాబా గారును శిష్యులందరూ కలిసి వెళ్తున్నారండి. ఒక వేశ్య గృహం వచ్చిందండి.
ఏసీ గృహంలోకి బాగా వెళ్ళిపోయాడు బాబా గారు. ఏంటో బాబా గారు ఏసీ గృహంలోకి వెళ్ళిపోయాడు నాయన, ఈ మీద సద్గురు బాబా గారు అని కూడా తిరుగుతున్నాను. ఇందులో ఒకటి తిన్నాను అనుకుంటే అడిగాడండి, ఏమయ్యా మీరందరూ నాకు కూడా తిరుగుతున్నారు, నా దగ్గర నుంచి ఏదో ఒకటి లాగేసుకుందామని కదా, ఆ అమ్మాయి మా దగ్గరికి వస్తా చెబుతుంది చేసిన తప్పు గురించి, అందులోంచి బయటపడాలంటే మేము వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళి ఆ మురిపోకు నుంచి బయట పడేయాలి, చేసిన కర్మని కొంత తప్పించాలి, మేము వెళ్తే తప్పుతుంది మంచి మార్గంలోకి వస్తుందని వెళ్ళామంతే. మీరు రకరకాల ఆలోచన చేసుకున్నారు, అన్నీ మానవ సహజం, అది తప్పదు, కాకపోతే గురువు అందు విశ్వాసం ఉంచాలి, గురువు ఏది చేసినా లోక కళ్యాణం కోసం చేస్తాడన్న భావనలో ఉండాలి మీరు. ఆ భావన ఉన్నప్పుడు గురువుకి దగ్గరికి ఉండగలుగుతారు, లేకపోతే నెమ్మదిగా దూరం అయిపోతారని చెప్పారు. అలాగే అక్కడికి వెళ్ళామండి, దత్తపేట ఉందండి మహారాష్ట్ర, గాంగాపూర్. బాబా గారు కారులో కూర్చున్నారు, మేము గవ్వ వెళ్ళి దర్శనం చేసి వచ్చాము, వెళ్ళమన్నారు. వెళ్ళామండి, ప్రదక్షిణ చేసాం, దాన్ని పెట్టుకుని వచ్చాను. కనపడ్డరా అని అడిగారు. కన్నెట్టి వచ్చాను, మాకేం కనపడదు. ఎందుకు వెళ్ళారురా, ఇక్కడికి వచ్చారురా, కూర్చుని నాతో మాట్లాడి వెళ్ళారు రోజు దాకా. అయ్యో అదేంటండి అంత మాయ చేస్తారండి బాబా గారు, మమ్మల్ని వెళ్ళమన్నారు కదండి, వెళ్తామంటే మీరు వెళ్ళమన్నారని వెళ్ళాను. అదేరా మాయ అంటే అదే, మీరు ఏంటనుకుంటున్నాం మాయ, గురువుగారు ఎక్కడికి వెళ్తాం అనుకుంటే నీకు ఇక్కడే వచ్చింది, గురువుగారు నువ్వు చూసు కదా, నిన్ను మాయ ఆవహించింది, ఇంకా నీకు మాయ నిన్ను వదులుతలేదు అని చెప్పారు. అలాగే అక్కడి నుంచి 3 కార్లు, ఎక్కడికి వెళ్తున్నాం, షిరిడి వెళ్తున్నాం. ఆఫ్ చేసామంటే ఆఫ్ చేశారు, భోజనాలు పరిగెట్టేశారని హోటల్ గారు, ఎక్కడికి వెళ్ళినా అయిపోయింది అన్నారు, ఎక్కడ భోజనం లేదు. మార్చారులేండి. వీళ్ళు ఏమన్నారంటే, నేను అన్నాను వంట చేసుకుంటే సామాన్లు తెచ్చేసుకుంటామండి, కార్లను వంట చేసుకుంటే ఎక్కడ కడతాను, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు అట్టుకో, వంటలో ఎక్కడెడతావు ఎవరు కడతాడు ఇవన్నీ అని అన్నారండి. వద్దన్నారు ఉన్నవాళ్ళందరూ. సరే చూసా ఎలా ఇట్లా పరీక్ష మనకి చూశారు కదా, జంతువులు ఎక్కెళ్ళండి బాబా, జంతువులు మొత్తం అందరూ తలకొట్టి లాగేశారండి, సంచి తినేసారు. ఏం మూడకొస్తాయండి, నేర అయిపోయింది. 6ంటికి నాగపూర్ వెళ్ళామండి. నాగపూర్లో శిష్యుడు అట్లా ఉందండి, బాబాగారు శిష్యుడు, అక్కడ తీసుకెళ్ళారు. ఆ శిష్యుడు బాబాగారు కారు దగ్గర వచ్చేసాడు కాబోగానండి, బాబాగారిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు. వచ్చాడు దానికి సర్వర్లందరినీ ఎక్కేసి ఎవరికి ఏం కావాలో టక్క తెచ్చిచ్చాడు. ఇంకా మాడ ప్రశ్న ఏమేకండి, ఎవరికి ఏది కావాలంటే తెచ్చిచ్చాడు. అందరూ ఏలందిలో తినేసారండి, ఆకలి మీద ఉన్నారు, ఏలందిలో తినేసారండి, ఆప్సపాలు అడిగిపోయేలా తినేసారు. అయిపోయింది. మళ్ళా నాగపూర్ ఊళ్ళోకి వెళ్ళిపోయామండి. బాబాగారు శిష్యుడి ఇంటికి నైట్ ఆడటం, అక్కడ భోజనాలు వండిచ్చేసారు, చెప్పేసారు ఉండేసారు, ఇంకేం తింటారని ఇలా వడ్డిచ్చేసాడు. కాకులు వేసి శుభ్రం కూర్చోమని తినమన్నారు. ఏం తింటారండి, అన్నలు ఎట్టేస్తున్నారు, మా వాళ్ళు కాదండి బాబా గారు. సరే అయితే ఏదో తిన్నాను, కొద్దిగా తిని పడుకోండి, తెల్లారగట్ల 4ంటికి మనం దర్గాకి వెళ్ళాలి, తాజుద్దీన్ బాబా దర్గా. 4కి నేను వెళ్ళి కూర్చుంటాను, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తానని చెప్పి 4ంటికి వెళ్ళిపోయారండి ఆయన. నాకు 10 నిమిషాలతో 4ంటికి వీలుకొచ్చింది. బాబా గారు వెళ్ళిపోయి కానీ కవ్వగా స్నానం చేసి మొదటిని టక్క స్నానం చేసి పరిగెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళి బాబా గారు కూర్చున్నారు, అప్పుడే పక్కన కూర్చున్నాను, నేను వెళ్ళి వేసరి ధ్యానం చేసుకుని అప్పుడు బయలుదేరి వచ్చాను. అప్పుడు షిరిడి వెళ్ళాము. షిరిడీలో ఇచ్చారు కదా, షిరిడీలో లాడ్జిలో ఉండిపోయాను ఒకరోజు నైట్ అంతాను. వెళ్ళి దర్శనం చేసుకురన్నారు, తెల్లారగట్ల వెళ్ళి దర్శనం చేసి వచ్చేసాము. అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము. అదండి అక్కడ అది మళ్ళా ఉదయగిరిలో ఒక దర్గా కడుతున్నారండి, బాబాగారు కట్టించారు. సరిగ్గా నేను వెళ్ళాను, బాగానే వచ్చారు. నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు, ఇలా భోజనాలు వేసరికి పెడతలేదు వచ్చిన వాళ్ళకి, నువ్వు వండి పెట్టాలి ఉండి అట్లా అన్నారు. సరే అని ఉండిపోయానండి, నేను ఉంచేసారండి, అలా వండి పెట్టాను అందరూ. ఇంకా 25 రోజులు అయ్యాక వెళ్తానండి బాబాగారు అంటే, సరే వెళ్ళి అవుతా అన్నారు. తెచ్చిన బ్యాగ్ సర్దుకుని మళ్ళీ వెళ్ళాను. చెప్తాను, ఎక్కడికి వెళ్తావు, స్లాప్ వచ్చాక వెళ్దిగానిలే ఇవ్వమన్నా. సరే అని ఉండి స్లాప్ పోసిన పులిహార చేశాను, అందరికీ ప్యాక్ చేసి ఇచ్చే
అని అంటే అందరికి ప్యాక్ 40 మందికి పని వాళ్ళు ఉంటే అందరికి ప్యాక్ చేసి ఇచ్చేసాను. మొన్నాడు ఇచ్చారని వెళ్ళమని నేను బాబా ఇంకొక ఆయన బాబా గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆయనేమో ఎక్కడ భోజనం చేయరు, ఆయన నియమంగా ఉంటారు. ఆయన ఏం చేసామండి, ఆయన ఏదో పులిహోర ఏదో తెచ్చుకుని పోవడం మొన్నాడు పొద్దున్న కూడా అదే తినేసాడు. ఆయన భోజనం చేయను అన్నాడు. బాబా గారు భోజనం వంట చేయించారండి మా గురించి పని పెట్టి చేయనంటే బాబా గారు కేకేసడానికి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు తీసుకురాక ఇతను భోజనం చేయనంటే నాకు ఎంత తలపోటుకుందని తెలిసాను. నేను చేసిన పనికి ఇలాంటి వాళ్ళని ఎప్పుడు తీసుకురావు. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆచారాలు అంటే ఏంటి అక్కడ అలాంటి వదలకపోతే ఇంకెలా గురువులు ఎలాగా కనెక్ట్ అవుతుంది. అసలు అలాంటి సాధారణం తీసుకురాకు, రాకు నువ్వు కూడా, నువ్వు నీ భార్య నువ్వు రా. చాలా సంతోషం. అంతే ఆయన ఇలాంటి తలపోటు వచ్చేవాడు తీసుకొచ్చాను, నాకు తలపోటు వచ్చేస్తుంది అని చెప్తారు. ఒక రోజుని అక్కడ దర్గా దగ్గర కట్టి కూడా బోరు ఎంతకి పురమాయించాను. బోరు వేస్తున్నాడని 12 అయిందండి రాత్రి. కూర్చుని అలాగే బాబా గారి వచ్చేసాడండి. వీడు కావా బోరు వేసి పెద్ద బండరాయి తగిలేసిందని ఇంకా అది కోసిన పడదండి, పని అవ్వదండి బోర్ అని చెప్పి. అలాగంటవా, సరే ఒకసారి వెళ్ళి ట్రై చేయి, కొద్దిగా ఒకసారి ట్రై చేయాలి. వెళ్ళి మిషన్ పెట్టి కట్ చేస్తాం. మళ్ళీ బస్సును వచ్చిందండి. ఆడు మతి లేదండి అడిగి బాబారి దగ్గర గావ పరిగెట్టుకు వచ్చేసి భలే వాటర్ వచ్చేసిందండి, భలే పడిపోయిందండి అని చెప్పాడండి. వచ్చి వస్తుందిరా, ఎందుకు రాదు, మనం రాదని నిరాశపడకూడదు, ప్రయత్నం చేస్తే పని అవుతుంది, నువ్వు ధైర్యం సరిపోలేదు నీకు, అందుకే ధైర్యం చెప్పి పంపండి అన్నాడు. అసలు ఆయన అదే జీవరత్నం గారు అన్నాను కదా, ఆయన ఏ సభలో అయినా కృష్ణుని గురించి 3 వంతులు విమర్శింత ఒక వంతే చెప్పిపోడండి. క్రిస్టియన్ మతం గురించి వాళ్ళకి బోధన చేసేవాడు. అలా చేస్తుండగా ఈయనకి కళ్ళు పోయినాయి. అలాగే బాబా గారు శిష్యుడు ఒకరితో ఇతనికి ఫ్రెండ్ అండి. ఇలా ఉందంటే పరిస్థితి అయితే మా బాబా గారి దగ్గరికి వెళ్ళాము ఒకసారి. దగ్గరికి వెళ్తే ఆయన ఏదో పరిష్కారం చేస్తారు నీకు అంటే వెళ్ళాడు. ఆయన అన్నారంటండి, నేను ఊళ్ళోకి వెళ్తున్నాను తపస్సు చేసుకుంటే నాకు కూడా వచ్చే నువ్వు తీసుకెళ్ళిపోయారంట. ఇంత లెక్కెళ్ళాక రాముణ్ణి లక్ష్మణ్ణి ఆంజనేయస్వామిని ఈయనకి దర్శనం ఇస్తున్నాను చూస్తావా, కళ్ళు ఇస్తున్నాను అన్న. చూసాడంటే కళ్ళు ఇచ్చాడు. ఇచ్చేస్తాను అలా నీకు ఉండిచ్చమంటావా అన్న. వద్దండి, అసలు చాలా తప్పు చేసింది, చాలా కర్మ ఉంది నేను చేసింది, ఇదంతా ఈ జన్మను ఈ భర్తలని నేను వదిలించుకోవాలండి, నాకు మళ్ళా కళ్ళు వద్దండి, సూపు వద్దు, నాకు సూపు లేకుండా చేయండి అని మళ్ళీ సూపు లేకుండా చేయించేసుకున్నాడు. అక్కడి నుంచి భాగవతం చెప్తాడండి ఆయన, 5 రోజులు చెప్తాడండి. మనం వాళ్ళ శిష్యుడు కూడా ఉంటాడు, అతనికి ఆయనకి భోజనం టిఫిన్ అది పెడితే ఆయనకు స్నానం అది చేయటానికి అనుకూలంగా ఉండేలాగా మనం పురమాయంతో వచ్చి 5 రోజులు చెప్తాడు భాగవతం అని, చాలా బాగా చెప్తాడు. అలా వచ్చేసాడండి ఇందులోకి మొన్న ఈ మధ్యన కాలం చేస్తారంట. అలాగే సార్నీలు అండి ఇంజనీర్లు అండి, కరెంటు ప్లాంట్లు ఉందండి, కరెంట్ తయారీ, అందులో పెద్ద పెద్ద ఇంజనీర్లు అండి. ఈయన కూడా ఈయన దగ్గర వస్తే 4 రోజులు ఉండిపోయారు. నేను కారు తోలుతా కూడా తిరుగుతాను. అక్కడ ఉద్యోగం ఏమైపోయింది అన్నది ఎక్స్ లేకుండా వీళ్ళు కూడానే తిరిగిపోరండి బాబా గారు కూడా. అక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈయన చూసుకునేవారు బాబా గారు. వాళ్ళకు ఉన్నంత నమ్మకం మనకే లేదు బాబా గారు. ఎక్కడండి సార్ని అండి? అదేండి మహారాష్ట్ర. అక్కడ వాగు ఒకటి ఉంటుంది, వాగు దాటి వెళ్ళాలండి. ఒక ఆయన తపస్సు చేసింది అవి ఉన్నాయండి, దాన్ని ఏదో అంటారండి, కుక్కల వాగు ఏదో అంటారు. ఆ వాగు ఎప్పుడు వచ్చేద్దో తెలియదు, ఎప్పుడు పొందుతుందో తెలియదండి. రోజు మేము ఆ పక్క వెళ్దామని వెళ్ళామండి. మేము బాగు లేదని తక్కువ ఉంది వాటర్ అని దిగేసి వెళ్ళిపోతుంటే చెమ్మలు వేసుకుంది. ఇప్పుడు వచ్చేసింది. బాగాని తెలుసుకుంటే నెమ్మదిగా అవతలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ క్షేమంగా మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. అలా సారిని వాళ్ళు ఉంటారని గురువు అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోలేండి. అంత ప్రేమగా ఉంటారని గురువు అంటే. దగ్గర నుంచి
ఒక ముగ్గురు నలుగురు వచ్చేవారండి. వాళ్ళు ముగ్గురు ఉద్యోగం మానేసి వచ్చినందుకు జీతం, ఛార్జీలు, మళ్ళీ వెళ్తాక ఛార్జీలు బాబా గారి దగ్గర అడిగి తీసుకెళ్ళేవారండి. ఒక రోజు నేను 2-3 సార్లు చూశానండి ఇలాగ అడుగుతాం. ఇక ఏంటండి బాబా గారు, ఇదేంటండి, ఇది ఎక్కడదండి, అసలు అవునరా, వాళ్ళకి మనం రుణం, వాళ్ళు చైతాన్లు మనం తీర్చలేదని వాళ్ళ రుణాలు కొందాం. అలా ఉంటే చైతాన్లు కూడా వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా వదిలి వెళ్ళిపోతారు. చైతాన్లు వదలలేకపోతే మనట్లు అని చెప్పారండి దానికి సమాధానం.